పూర్తి స్థాయిలో పనిచేస్తుంది మా మీద బురద చల్లుతారా? ఓకే సుజాత గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. అరవింద్ గారు తెలంగాణలో ప్రజలు నమస్కారం అండి, ఇంత ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటికి రారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శన అస్త్రాలు సంధిస్తారు గాని ఆయన ఇక్కడ లేరు. అలాంటప్పుడు విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కుందా? అదేవిధంగా ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఖమ్మంలో మరణాల సంఖ్య 9 మంది ఉన్నారు, 9 మంది చనిపోయారు, దీన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే భక్తరామ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారు హరీష్ రావు. అలాగే పాలమూరు ఎత్తిపోతల పంప్ హౌస్ మునిగిపోయింది అన్నారు. అలాగే సాగర్ కెనాల్ కూడా తెగిపోయాయి, వెల్డింగ్ చేశారు, అప్పుడు తాగునీటి కోసం వెల్డింగ్ చేశారు, దాన్ని తీయడం మర్చిపోయారు, టోటల్ గా ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా చెప్తున్నారు. భక్త రామరాజు ఈ ప్రాజెక్ట్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఏదైనా సరే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాలి అంటే కనీస సహాయక చర్యల్లో బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ పాల్గొంటున్నారు? గత 3 రోజుల నుంచి లేనిది ఈ రోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? అంటే ఈ రోజు వర్షాలు తగ్గాయి కాబట్టి తేరుకున్నారా? మేడం, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు మేడం, నమస్కారాలు. నమస్తే. ముమ్మాటికి మాట వాస్తవం మేడం. తప్పకుండా హరీష్ రావు గారి నియోజకవర్గం నుంచి దాదాపుగా 5 లారీలకు సుమారు 5 లారీల పాటు బియ్యాన్ని కానివ్వండి, ఉప్పులు, పప్పులు, నిత్యావసర సరుకుల్ని ఇప్పటికే రెడీ చేసి ఉన్నది. అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి కూడా మా నియోజకవర్గకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళందరూ కూడా ఈ వరద బాధిత పడ్డటువంటి బాధితులని ఆదుకోవడానికి ముందు వరుసలో మేము తప్పకుండా ఉంటాం మేడం. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే వరద సహాయ చర్యల్లో పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యింది అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు టిఆర్ఎస్ పార్టీగా మేం చెప్పట్లేదు మేడం. అక్కడ ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళే మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళే చెప్తున్నటువంటి వాళ్ళని ఆవేదనని వెళ్ళగట్టుతా ఉన్నారు. అక్కడ నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చిండ్రు, కనీసం నీళ్లు కూడా మాకు ఇవ్వలేదు సార్ అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు, ఎంపీ రవి గారు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సహాయ చర్యల్లో ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు మేడం. అయితే నేను చెప్పొచ్చేటువంటి అంశం ఏంటి అనంటే నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడతారు అంటే మాకంటే ఇట్లాంటి వరద ముప్పు వచ్చేటువంటి క్రమంలో మాకంటే ముందు మీరే ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిండ్రు. ఇక్కడ రాజకీయం ముమ్మాటికి మేము చేస్తలేము, మేము చేసేది ఒకటే విషయాన్ని మేము ఈ వేదిక ద్వారా ఒక విషయాన్ని ఏం చెప్పదలుచుకున్నాము అంటే మేడం, ఇవాళ ప్రాణ నష్టం అయినటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాము అనేటువంటి విషయం చెప్పిండ్రు. వరద బాధిత పడ్డటువంటి నీళ్లతో మునిగిపోయినటువంటి ఇళ్లకు ఒక 10,000 రూపాయల చొప్పున ఇస్తాము అనేటువంటి విషయం చెప్పిండ్రు మేడం. అయితే మేమేమంటా ఉన్నాము అంటే 5 లక్షల రూపాయలు వాళ్ళకు దేనికి కూడా సరిపోవు. ఒకవేళ వరద దాంట్లో మృతి చెందినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రారు కాబట్టి ఆ కుటుంబం రోడ్లో పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు కనీసం 25 లక్షల చొప్పున ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ మేడం. దయచేసి ఎంత మాక్సిమం ఎక్స్‌గ్రేషన్ మేడం దయించి నన్ను మొత్తం పూర్తి చేయనివ్వాలి. నేను పూర్తి చేసినాక ప్రతి విషయానికి సమాధానం చెప్తాను దయచేసి. అయితే ఇక్కడ రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు మేడం, ఇక్కడ మానవత్వం ఉండాల్సినటువంటి అవసరం మాత్రం ముమ్మాటికి ఉంటది. ఈ సందర్భంలో ఎవరైనా కూడా సరే వాళ్ళు ఎవరైనా కావచ్చు గాక ఈ రాష్ట్రంలో లేకుంటే ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఎవరు కూడా ఇట్లాంటి విపత్తు ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళకు తోచిన సహాయం ఎవరైనా చేస్తారు మేడం. అయితే ఇక్కడ మేము రాజకీయ ముమ్మాటికి మాట్లాడతలేము. మేము మాట్లాడేటువంటి ఒకటే అంశం ఏంటి అనంటే మృతి చెందినటువంటి కుటుంబాలకు న్యాయం జరగాలి. రెండోది మేడం, ఇప్పుడు వాళ్ళు వండుకోవడానికి వాళ్ళకు బియ్యం తడిచిపోయి ఉన్నాయి, వాళ్ళకు బియ్యము వేరేదో సహాయ చర్యలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి కొద్దిగా ఇస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా మన దగ్గర ఉంది. అయితే నేనేమంటా ఉన్నాను అంటే ఇప్పటికే వాళ్ళు వాళ్ళ ఇల్లు మొత్తం నీళ్లతో మునిగిపోయి ఉన్నది, వాళ్ళు కట్టుకున్నటువంటి బట్టలు తప్పిస్తే వేరేటి వాళ్ళ దగ్గర లేనటువంటి పరిస్థితి ఉన్నది. చిన్నపిల్లలు వాళ్ళు పాలకు లేదు అనుకుంటే పెద్దవాళ్ళు తిండికి అన్నమో రామచంద్ర అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో
మీరు ఒక ఫుడ్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పినాం, కానీ వేరొక రాజకీయం మేము మాట్లాడాల్సినటువంటి సందర్భం అయితే ఇప్పుడు కాదు మేడం. ముమ్మాటికి మేము రాజకీయం మాట్లాడము. బురద జల్లేటువంటి రాజకీయం ఎవరు చేస్తారు అని అనుకుంటే తప్పకుండా తెలంగాణ ప్రజలకు ముమ్మాటికి తెలుసు. ఇవాళ ఖమ్మంలో ఉద్రిక్తకు ఎవరు దారి తీసిండ్రు మేడం? ఖమ్మంలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాహనాల మీద దాడి ఎవరు చేసిండ్రు మేడము అనేటువంటి విషయాన్ని యావత్ తెలంగాణ, యావత్ భారతదేశం మొత్తం చూస్తా ఉన్నది మేడం. అయితే నేను చెప్పేసేటువంటి అంశం ఏంటి అని అంటే, సరే హరీష్ రావు గారు ఇవాళ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లేరు కాబట్టి హరీష్ రావు గారు బయలుదేరిండ్రు. అక్కడ జరిగినటువంటి ముప్పు గ్రామాలకు చూసే వచ్చేటువంటి కార్యక్రమంలో ఆయన పోతే ఇవాళ రాళ్లతో కొట్టేటువంటి ప్రయత్నం, రాళ్లతో దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా మీరు టీవీలలో మీరు చాలా స్పష్టంగా చూసిండ్రు. మేము ఒక విషయాన్ని మేము ఏం చెప్తా ఉన్నాము అంటే, ఇవాళ ఎంతసేపు మొన్న విలేకరులు మీలాంటి మహిళా తల్లులు ఇద్దరు జర్నలిస్టులు వాళ్ళ ఊరికి పోతే వాళ్ళ మీద దాడి చేస్తారు, రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళపైన కేసులు పెడతారు. ఇవాళ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారు ఆయన గురించి మాట్లాడితే అక్కడ దాడులు చేస్తారు, రోడ్ల పైన దాడులు చేస్తారు, ఎక్కడ దాడులు చేస్తారు. ఇది మంచిదా అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు ఒకసారి పునరాలోచన మాత్రం తప్పకుండా చేయాలి. ఇవాళ మీరు ప్రజాపాలన అనేటువంటి ఒక నామస్కారం తీసుకొని మీరు బయలుదేరి ఉన్నారు, కానీ ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ అవగతం కూడా చేసుకున్నారు మేడం. కానీ ఇప్పుడు సందర్భం ముమ్మాటికి కాదు. ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 9 మంది ఉంటే 9 మందిని కూడా కాపాడుకోలేకపోవడము అనేది చాలా దురదృష్టకరము అనేటువంటి విషయాన్ని మాత్రం మాట్లాడుతూ ఉన్నాం. అయితే నిన్న ఒక జేసీపీ డ్రైవరు పోతే నా ఒక్కని ప్రాణమే, వస్తే 10 మందితో తిరిగి వస్తా అని చెప్పి ప్రాణాలకు తెగించి ఆయన పోయి వీరోచిత పోరాటం చేసి వాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకు ఇవాళ హరీష్ రావు గారు సన్మానం కూడా చేసిండ్రు. ఎందుకు అనంటే ఒక గొప్ప హృదయంతో ఇవాళ ఆయన కూడా కుటుంబం ఉంది, ఆయనకు ఒకవేళ జరిగితే ఆయన కుటుంబం కూడా రోడ్డు మీద పడుతుంది. పోతే నా ఒక్కరి ప్రాణమే పోతుంది, కానీ తిరిగి వస్తే మేము 10 మందితో తిరిగి వస్తాము అని చెప్పి మాట్లాడిపోయినప్పుడు అక్కడ ఎంత గొప్పగా మాట్లాడిండు అనేటువంటి విషయాన్ని గ్రహించి మాట్లాడాలి. వినాలి మేడం, దయించి ఒక్క మాట నన్ను మొత్తం పూర్తి అని వాళ్ళు హెలికాప్టర్లు పంపుతాము అన్నారు, హెలికాప్టర్లు పంపలేదు. సహాయ చర్యలు చేపడతాము అన్నారు, అవి చేయలేదు. రెండోది మేడం, ఇవాళ కేంద్రం నుంచి కూడా 8+8 16 0 కనిపించింది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ లో 0నే ఉన్నది. ఇవాళ ముప్పుకు గురైనటువంటి ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు, మన తెలంగాణకి ఏం కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడ నష్టం జరిగింది, అక్కడ ఇస్తలేదు, ఇక్కడ ఇస్తలేదు. ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వము మన తెలంగాణ మీద ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని మాత్రం గ్రహించాలి. కానీ అరవింద్ గారు ఒక్క నిమిషం అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఫర్ ద పీపుల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.